గురూజీ, మనకి కామెంట్స్‌లో వచ్చిన ఇంకో క్వెషన్ ఏంటి అంటే, మా పిల్లలు బానే చదువుతున్నారు కానీ, ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోతున్నారు. దీనికి ఏంటి కారణం? పిల్లలు చదువుతూ చదువుతూ టక్కున చదువు ఆపేస్తారు. అవును. మా వాడు 8థ్, 9థ్, 10థ్ దాకా బాగానే ఉండగా ఇంటర్‌కి వచ్చినాక ఖరాబ్ అయ్యిండు. లేకపోతే 9థ్ క్లాస్ వరకు క్లెవర్ స్టూడెంట్ ఉండే ఆ టైం వచ్చినాక 10థ్‌కి వచ్చినాక చదువుతలేడు అనుకుంటారు. అందరూ ఇప్పుడున్న జనరేషన్ ఏమంటారంటే ఫోన్‌లో అడిక్ట్ అయ్యారు, ఫోన్‌లకు అలవాటు పడ్డారు, లేకపోతే టీవీలు బాగా చూస్తారు, అయితే దోస్తాను బాగలేదు అందుకే పిల్లలు ఖరాబ్ అవుతారు చదువుతలేరు అనుకుంటారు. అయితే రీజన్ అది కాదు. అప్పటిదాకా క్లెవర్ స్టూడెంట్ ఉండి చదవకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోవడం. హ్మ్. ఏ పిల్లగాడు చదువుతాడో వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు చనిపోతారు ఆ టైంలో. అంటే ముసలోళ్ళు కానీ, వయసోళ్ళు కానీ, తల్లిదండ్రి కానీ, లేకపోతే తండ్రి, తాత, మామ ఎవరో ఒకరు హ్మ్. రిలేటివ్స్ చనిపోయినాక ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తికి ఈ పిల్లగానికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే అటాచ్మెంట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఆ చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే ప్రేమతో వీళ్ళ దగ్గరికి ఆ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది, బాడీ వదిలేసి. వచ్చేసినాక ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే వచ్చి ఇలా నెత్తిలో కూర్చుంటుంది. కూర్చున్నాక అప్పటిదాకా వీని మైండ్ వీని కంట్రోల్ ఉంటుంది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఎనర్జీ వచ్చి ఇతని మీద కూర్చున్నాక ఇతని యొక్క మైండ్ దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. హ్మ్. అప్పుడు ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే చదువుకోనియదు. దాని అవసరాలు తీసుకోనికే వీని యూజ్ చేసుకుంటుంది. అది తినే తిండి తినకం కానీ, వాడు చేసే పనులు వీనితో చేయించుకోవడం కానీ, వాడు చూడాల్సిన సినిమా వీని టీవీ ముందర కూర్చొని చూపించుకోవడం కానీ, హ్మ్. వానికి అవసరమైన ప్లేస్కి వీని తోలుకపోవడం కానీ ఇలాంటివి చేసి అసలు వాడిని చదవనియవు, చదివింది గుర్తుండదు, పరధ్యానంగా ఉంటాడు, ముఖం పీక్కపోతుంది, ఎప్పుడు ఒక దగ్గర మూడిగా కూర్చుంటాడు, రాత్రిపూట డిస్టర్బ్లు ఉంటాడు బాగా, ఓకే. ఉలికి పడుతుంటాడు, చదువుకోడు, ఇక ఏం చెప్పినా మర్చిపోతాడు. హ్మ్. అదే ఈ ఎనర్జీ వల్ల ఇలా అవుతుంది. అంటే దగ్గరికి బంధువు చచ్చిపోయినా, దోస్తు చచ్చిపోయినా, ఫ్రెండ్స్ చచ్చిపోయినా, పక్కింటి వాళ్ళు చచ్చిపోయినా, వానికి ఎవరి మీద అటాచ్మెంట్ వాళ్ళు ఎవరైనా చనిపోతేనే ఇలా జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదిస్తే నేను ఈ స్కానర్తో చెక్ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లం అయిందో చూసి ఆ యొక్క ఎనర్జీని తీసి ఇలా బంధించి పిల్లాన్ని మంచి చేయడం జరుగుతుంది. అప్పుడు వాడు మంచిగా చదువుకుంటాడు.